దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన వాక్యములకు మనం ప్రవేశిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమా 15 30వ వచనం నుంచి చదవబోతున్నాం. 30, 31, 32 3 వచనాలు చదవబోతున్నాం. మొదటి వరుసగా 3 వచనాలు చదివేద్దాం. తర్వాత వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేద్దాం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వాక్యాన్ని దీవించుగాక. హల్లెలూయా. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక, లేఖ లేదా లెటర్. పత్రిక అంటే లెటర్. ఆ దినాల్లో లెటర్లు రాసుకునేవాళ్ళు కదా. మనకు కూడా తెలుసు, మన హాయములుగా మనం చూసాం. లెటర్లు జాబులు అంటాము, జాబులు లేదా ఉత్తరాలు అంటాం కదా. లేఖలు అంటాం, పత్రికలు అంటాం. సో ఆ దినాలు కూడా రాసుకునేవాళ్ళు. ఆ దినాలు ఉన్నటువంటి అనుకూలతను బట్టి వారు ఈ పత్రికల్ని విశ్వాసం ద్వారా పంపించేవాళ్ళు. మామూలుగా పోస్ట్ మ్యాన్లు లేని దినాల్లో మనకు కొంత చరిత్ర తెలుసు కాబట్టి ఒక ప్రాంతం నుంచి సమాచారాన్ని మరొక ప్రాంతానికి అందచేయడానికి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి వీళ్ళందరూ చెప్పుకునేవాళ్ళు. రాసిచ్చేది లేదు, చెప్పడమే. చెప్పుకునేవాళ్ళు, పలానా ఊరిలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి విషయం చెప్పు. ఆ ఊరిలో ఓ 10 మంది ఉంటే, ఒక 20 మంది ఉంటే వారందరూ చెప్పిన విషయాల్ని ఈ వ్యక్తి బాగా గుర్తుపెట్టుకొని ఎవరెవరి ఇంటికి వెళ్ళి చెప్పాలో, ఏ ప్రాంతానికి వెళ్ళి చెప్పాలో ఇతను ప్రయాణం చేసి అక్కడక్కడ దిగి వారికి వెళ్ళి, ఇదమ్మా మీ కుమార్తె ఈ మాట చెప్పింది, నెక్స్ట్ మీరేం చెప్తారు చెప్పండి, వెళ్ళి చెప్తారు. ఆన్సర్స్ తీసుకొని అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరేనా? సో అందరికీ చెప్పి వాళ్ళందరూ చెప్పిన విషయాలు మరలా ఎవరెవరి దగ్గరకు వచ్చి చెప్పాలో వాళ్ళందరి దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు. తర్వాత మెల్లగా ఉత్తరాలు, పోస్ట్ మ్యాన్లు రకరకాలు వచ్చేసాయి. సో ఆ దినాలు అపోస్తుల దినాలు అయితే పత్రికలు రాసి వాళ్ళ చేత వీళ్ళ చేత కాదు కానీ నమ్మకస్తులైన విశ్వాసుల ద్వారా ఆయా సంఘాలకు పంపించేవాళ్ళు. అది దగ్గర ప్రాంతం కావచ్చు, దూర ప్రాంతం కావచ్చు, విశ్వాసుల ద్వారా పంపించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు సంఘములో ఆ ఉత్తరాన్ని చదివేవాళ్ళు. ఇదిగో పౌలు గారండి మనకు ఉత్తరాన్ని పంపించారు పలానా వ్యక్తి ద్వారా, మన రోమాలో ఉన్నటువంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు పలానా ప్రాంతం ఉన్నారంట, ఆయన పలానా వ్యక్తి ద్వారా ఈ ఉత్తరాన్ని పంపించారు, సంఘం అంతా వినండి అని చెప్పి ఆ పత్రిక తీసుకొని సంఘం ఎదుట చదివేవాళ్ళు. ఓకేనా? అందరికి తెలియాలి కాబట్టి. అది ఆ ఉత్తరము వ్యక్తిగతమైనది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, ఒక సంఘానికి సంబంధించింది. కాబట్టి సంఘానికి సంబంధించింది కాబట్టి సంఘములో దాన్ని వాళ్ళు చదివేవాళ్ళు. సరేనా? సో పర్సనల్ లెటర్స్ అయితే అలా చదవరు కదా. లేదా ఒక కుటుంబానికి సంబంధించిన ఉత్తరం అయితే అందరి ఎదురు కూడా చదవరు. ఇది సంఘానికి సంబంధించింది కాబట్టి సంఘంలో ఖచ్చితంగా చదవాలి, విశ్వాసం కూడా తెలుసుకోవాలి. అటు తర్వాత ఇంకా కొంతమందికి అర్థం కాకపోతే ఆ స్థానికంగా ఉన్న సంఘ కాపరి అందులో ఉన్న లోతైన విషయాలను విశదీకరించి చెప్పేవాడు. ఇప్పుడు పౌలు గారు గొప్ప జ్ఞాని, గొప్ప విద్యావేత్త. ఆయన రచన లేక ఆయన ఉత్తరము ఎలా ఉంటుందంటే చాలా విషయాన్ని క్లుప్తీకరించి రాసేవాడు. దానికని మనం ఆపరేషన్ అంటే చాలా అవుతుంది అనమాట. అది అంత కష్టతరంగా ఉంటుంది. కొన్నిసార్లు పౌలు గారు రాసిన పత్రికలు అంట తోటి అపోస్తులు కూడా అర్థం అయ్యేది కాదంట. తోటి అపోస్తులు కూడా ఇది ఈయన ఏ ఉద్దేశముతో రాశాడో, జ్ఞాని కదా ఆయన, గొప్ప జ్ఞాని, చాలా కష్టమయ్యేదంట.
తర్వాత వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మజుడు బయలుపరచడం, మరలా పౌలు గారు కలిసినప్పుడు మీరు రాశారు కొన్ని పదాలు మాకు అర్థం కాలేదు, మళ్ళీ ఆయన చెప్పేవాడు వాళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకైతే ఈరోజు అన్నీ కూడా మనతో ఉండి ఆనాడు ఎలాగైతే వాళ్ళకి అన్నీ విశదీకరించాడో అలాగే మనకు కూడా ఆయన విశదీకరిస్తున్నాడు. టోటలీ మన సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఇక్కడ 3 వచనాలు చదువుకున్నాం కదా, 30, 31, 32. ఈ 32 వచనాన్ని మొదలు చూస్తే తర్వాత 30, 31 చూద్దాం. 32 వచనం, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. ఓకే, ఇక్కడ పౌలు గారు చక్కగా అన్నీ రాసి ప్రార్థన మనవిని కూడా ఉత్తరములో ఆయన తెలియపరచాడు. ఆయన ప్రార్థన మనవి, నా గురించి మీరు ప్రార్థన చేయాలి. మీరు దేవునికి చేయు ప్రార్థనల యందు, మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కదా, అలా ప్రార్థన చేసేటప్పుడు నా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏంటండి బతిమాలుకోవాలనా? లేకపోతే చేయరా వాళ్ళు? చేయరేమో, ఎందుకంటే మర్చిపోతారేమో. ఎందుకంటే ఈ బతిమాలుకొనుచున్నాననే వర్డ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మరి మర్చిపోయేవాడు కూడా మర్చిపోకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనకు కనిపించి ప్రార్థించండి బ్రదర్, చేస్తాం అంటాం, మర్చిపోతాం. అలా కాకుండా ఇదో మరలా చెప్తున్నా మర్చిపోదు, మీరు చేయాలా, ఇదో వెళ్ళాడు, ఇదో మరలా చెప్తున్నా మర్చిపోదు బ్రదర్, నాయన చేస్తానయ్యా, చేస్తా. అప్పుడు మన ప్రేయర్లో కూర్చోగానే ముందు ఆ వ్యక్తి గుర్తు వస్తాడు. నొక్కి మన మనస్సులో లేక మన హృదయంలో అండర్లైన్ చేసినట్టుగా ఎవరైతే మాట్లాడతారో వారి మాటలు మన మనసులో ప్రధానంగా నిలిచిపోతాయి. సో మనం ఏమైనా చేయదలుచుకుంది కూడా చేస్తాం కాబట్టి మర్చిపోద్దు. మీరు కూడా ఎవరికైనా ఏమైనా చెప్పేటప్పుడు వాళ్ళు మర్చిపోతారేమో అని మీకు అనిపిస్తే 1-4 సార్లు చెప్పండి, విసుగున్నా పర్వాలా, ఖచ్చితంగా ఫస్ట్ మీ పని చేసి పెడతారు వాళ్ళు. ఇక్కడ ప్రేయర్ విషయంలో కూడా అలాగే ఈయన బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ కదా. మీరు నా కొరకు దేవునికి ఇచ్చే ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని మరొక విషయం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే బతిమాలుకోవడంలో ఇంకొక రీజన్ ఏంటంటే ప్రార్థనలో మీరు నా కోసం పోరాటం చేయాలి. మామూలుగా ప్రార్థన చేసేదానికి నేను బతిమాలాల్సిన అవసరంలా, పోరాటం చేయాలి మీరు, అందుకని బతిమాలుతున్నా. ఇదొక రీజన్. ఇందాక చెప్పింది ఒక రీజన్ అయితే ఇదొక రీజన్. సో మనకు పెద్ద పని అప్పగించేటప్పుడు ప్లీజ్ అంటారు ఎదుటని, అంటే చాలా పెద్ద పని అది, మర్చిపోద్దు, ఇది కష్టమే అయినా ప్లీజ్ నా కోసం మీరు చేయాలి. చాలా మనం ఒబిడియంట్లీగా రిక్వెస్ట్ చేస్తాం, బాగా వాళ్ళకి విధేయత చూపుతూ రిక్వెస్ట్ చేస్తాం. అప్పుడేమవుతుందంటే ఆ వ్యక్తి సరే కష్టమే, ఇంతగా మీరు బతిమలాడారు కాబట్టి ఎలాగో చేస్తా, యాక్షన్ చేస్తా. సో ఇక్కడ పోరాటము చెయ్యండి, ప్రార్థన నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పుడు ఇక్కడ బతిమాలుచున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మరొక పదం వాడాడు ఆయన, నా కొరకు మీరు దేవుడికి ప్రార్థన చేయడంలో పోరాడాలి. నేను పోరాటం చేస్తున్నా, నేనైతే పోరాటం చేస్తా. సో దానికి అది నా విషయం కాబట్టి నా విషయం గురించి నేను పోరాటం చేస్తా. మరి నా విషయమై మీరు పోరాటం చేయాలంటే ఎందుకు చేయాలి? ప్రభు ప్రేమను బట్టి చేయవచ్చు, అది కూడా చెప్పాడు కదా ఆయన, ప్రభు ప్రేమను బట్టి కూడా అన్నమాట వాడతాడు ఆయన కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే పోరాటము చేయమని చెప్తున్నాడు కాబట్టే ఆయన ఏమంటున్నాడు, బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. మీరు నా కొరకు దేవుని ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవాలని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు పేరు ఉపయోగించాడు. పరిశుద్ధాత్మల గురించి కూడా ఆయన తెలియపరిచాడు వాళ్ళకి. పరిశుద్ధాత్మల ప్రేమను బట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీ పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి నేను మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ వలని ప్రేమను బట్టి అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప ప్రేమ కలిగి ఆత్మ వలని. సో పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో ఎదుటివారికి ఎంత చక్కగా పౌలు గారు తెలియపరుచున్నారు. మనం చాలా సింపుల్గా చెప్తాం, కొన్నిసార్లు సింపుల్గా చెప్తాం, అంటే అంత చెప్పాలన్నా వీళ్ళకి అన్నట్టుగా.
మన గురించి ఎవరైతే ప్రేయర్ చేసేటప్పుడు మనం ఏమంటామంటే, బ్రదర్ నాకు పలానా సమస్య ఉంది ప్రార్థించండి, బ్రదర్ నాకు పలానా అనారోగ్యం ఉంది మీరు ప్రార్థించండి. సింపుల్గా ఉంటుంది. వాళ్ళ ప్రేయర్ కూడా సింపుల్గానే ఉంటుంది తెలుసా. మీరు చెప్పే విధానం బట్టి ఎదుటివారి యొక్క ప్రార్థన ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన చేయడం వేరే విషయం కాదని చెప్పను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటప్పుడు ఆ తీవ్రత, ఆ నడిపింపు ఎదుటి వారు చెప్పే దాన్ని బట్టి ఆధారపడకుండా ఆత్మదేవుని యొక్క ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ తీవ్రత వస్తుంది, అది వేరే విషయం. కానీ ప్రతిసారి కూడా ప్రతి విశ్వాసి కూడా అలాగా లోతుగా వెళ్ళే అవకాశం అయితే ఉండకపోవచ్చు. అలా ఉండకపోవచ్చు. ఎవరి యొక్క స్టాండర్డ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రార్థన విషయం కావచ్చు, కృపా వరాల విషయం కావచ్చు, ప్రత్యక్షతలు కావచ్చు. ఏమవుతుందంటే అందరికి ఒకే రకంగా ఉండదు. ఇదేంటంటే దేవుని సంఘములో క్లాసులు విడివిడిగా ఉండవు. స్కూల్ మాదిరిగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ విడివిడిగా ఉంటుంది కదా. ఫస్ట్ క్లాస్ సిలబస్ వేరే, సెకండ్ క్లాస్ సిలబస్ వేరే. సో లోక సంబంధమైన పాఠశాలలో, స్కూల్లో లేదా కాలేజీలో ఏ క్లాస్ ఆ క్లాస్ సపరేట్గా ఉంటుంది. వాళ్ళ సిలబస్ సపరేట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పాల్సింది కూడా సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ చెప్తాం, సెకండ్ క్లాస్ సిలబస్ చెప్తాం. ఓకేనా. సో దేవుని బడిలో అన్ని క్లాసులు మిక్స్ అయి ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ సెకండ్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మికంగా థర్డ్ క్లాస్ ఉంటారు, 10th ఉంటారు, ఇంటర్ ఉంటారు, డిగ్రీ ఉంటారు. సో అంతా కంబైన్డ్ క్లాస్. ఇది టోటల్లీ కంబైన్డ్ క్లాస్. ఈ కంబైన్డ్ క్లాసులో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడలేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దర్శనాలు, ప్రత్యక్షతలు ఇంటర్, డిగ్రీ, పీజీ లెవెల్లోకి వెళ్ళిపోతారు అనుకోండి. స్పిరిచువాలిటీలో చెప్తున్నాను జస్ట్ అర్థం అవడానికి. ఇక్కడ నిలబడి దానికి ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒక దర్శనం, దేవుడు ఇలా దర్శించేశాడు, అలా మాట్లాడేశాడు అని చెప్పినప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకి అది అంతగా అర్థం కాదు కాబట్టి వాళ్ళు కొంత దారి తప్పే అవకాశం ఉంటుంది. దారి తప్పడం అంటే వాళ్ళు ఏదేదో భ్రమలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళు దాన్ని గ్రహించగలుగుతారు. తక్కువ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అర్థం చేసుకోకపోగా అపార్థంలోకి వెళ్ళిపోయి వాళ్ళు కొన్నిసార్లు లేఖనానికి మించి అవతల కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని పొరపాట్లకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని దేవుని ఆలయం ఎలా ఉంటుందంటే అన్ని క్లాసుల వాళ్ళని కూర్చోపెట్టి చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎలా చెప్పాలంటే అందరికీ సరిపోయే లెవెల్లో తీసుకురావాలి. కొన్ని క్లాసెస్ మాత్రమే స్పెషల్గా ఆ స్టాండర్డ్ సంబంధించిన వాళ్ళకే చెప్పాలి. అర్థమవుతుందా? 10th క్లాస్ సపరేట్, మీరు సపరేట్ అయిపోయి మీకు సపరేట్గా చెప్పాలి. దాన్ని ఏంటో మీరు సపరేట్ అయిపోయి మీకు చెప్పాలా? మీకు అర్థమైందే లేదో నేను చెప్పింది, మీకు అర్థమై ఉంటుంది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇది కూడా. సో ఇక్కడ ఎందుకు ఇంత వివరణ ఇస్తున్నానంటే ప్రతి సంఘంలో కూడా సంఘ కాపరి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా తీసుకుని రావాలి. రకరకాల విభిన్నమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థాయిని కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు మనము అన్నీ చెప్పేస్తే కొంతమందికి మేలు జరగవచ్చు, అదే మాట కొంతమందిని నష్టపరచవచ్చు కూడా. అలాంటి వాళ్ళు చాలామంది చూశాను గతంలో, ఇప్పుడు కాదు, గతంలో కొంత బయట పరిచయంలో చూసేప్పుడు కొంతమంది వారి మాటలు నేను విన్నప్పుడు వరే విషయం మంచిదే కానీ వీళ్ళు డైవర్ట్ అయిపోయారు, వీళ్ళకి ఇది అర్థం కాక వేరే రకంగా వెళ్ళిపోయారు. సో వీళ్ళకి చెప్పాల్సిన విషయం కాకుండా ఏదో చెప్పేస్తున్నారు, ఏదో వినేశారు. అది వీళ్ళ స్టాండర్డ్స్కి అయితే, వీళ్ళ స్థాయికి అయితే సంబంధించింది కాదు. బట్ విని వీళ్ళు అసలు అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అని అర్థమైంది. సో ఇక్కడ చాలా చక్కగా పౌలు గారు అయితే చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఓకే, ఇక అక్కడి నుంచి మనం సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఈయన చెప్పినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటి? ఇంతగా బతిమాలుకోవడం, ప్రార్థనలో పోరాడమని చెప్పడం, ప్రభువైన యేసు నామమును ఉపయోగించడం, పరిశుద్ధాత్మ వలని ప్రేమను బట్టి అని వాడడం, అంటే ప్రభు పేరు, పరిశుద్ధాత్మ పేరు వాడడం, బతిమాలాడడం, ప్రార్థనలో పోరాటం చేయనని ఇంతగా చెప్పడంలో ఇంతకీ ఈయన చెప్పినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటి, ఏ అంశాలు చెప్పాడు ఈయన ప్రార్థన గురించి అని మనం చూస్తే 30వ వచనం 31 మనం చక్కగా చూసుకోవచ్చండి. 30వ వచనం చూద్దామా? సహోదరులారా నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి
తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును. ఓకే, ఇక్కడ చూడండి, రెండు విషయాలు మనకు కనిపిస్తాయి, రెండు అంశాలు. ఒకటి, సహోదరులారా నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి, ఇది ఒక అంశం. ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రస్తుతం యూదయలో పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి లెటర్ వచ్చింది. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రోమాలో సంఘానికి ఎక్కడి నుంచి లెటర్ వచ్చింది? యూదయ దగ్గర నుంచి వచ్చింది. అక్కడ మనకు ఆన్సర్ తెలుస్తుంది. ఈయన ఎక్కడి నుంచి లెటర్ రాశాడు ఆయన అనుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజెంట్ యూదయలో ఉన్నాడు. యూదయలో దేవునికి పరిచర్య చేస్తున్నాడు. క్రీస్తు యేసుని గురించిన సత్య సువార్త చాలా బలముగా, జ్ఞానంతో, శక్తితో ప్రజల మధ్య చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ అక్కడ ఎలాంటి వాతావరణం ఉందంటే, ఎటువంటి ప్రజలు అక్కడ ఉన్నారంటే, అవిధేయులు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ అవిధేయులు ఉంటారు ఎక్కువ మంది. వారి చేతుల నుంచి నేను తప్పింపబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. సో గమనించాలి, అన్ని ప్రాంతవాసులు ఒకే రకంగా ఉండరు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాలా. దేవుని సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కొంతమంది దీన్ని పోల్చి చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన ప్రాంతం కావచ్చు, టోటల్ మన నెల్లూరు కావచ్చు. ఇక్కడ ఇంచుమించుగా అందరు దేశముద్రులే. నెల్లూరు వాళ్ళంతా కూడా చాలా కష్టం నెల్లూరు వాళ్ళు తేగడం. మీకు ఎక్కడైనా పోయి ఢిల్లీ వచ్చి కానీ నెల్లూరులో ఏగడం చాలా కష్టం అన్ని విషయాల్లో. అంతెందుకు, ఒకసారి అంటే ఫారినర్ నెల్లూరుకి వస్తే ఆయన కారులో ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత డ్రైవర్ తోలుతా ఉన్నాడు. కారు తోలుతుంటే ఉలిక్కి పడుతున్నాడు, వెనక పడుతున్నాడు. భయం వేస్తుంది. ఏందయ్యా మీ ఊర్లో ఇలా డ్రైవింగ్ చేస్తారు, అందరూ పైకి వచ్చేస్తున్నట్టున్నారు, యాక్సిడెంట్ అయిపోయేటట్టుంది. మా దేశంలో మేము ఎంత వేగంగా వెళ్తున్నా కూడా మాకు ఈ భయం ఉండదు. ఇక్కడ మీ ప్రాంతంలో, మీ దేశంలో ఎంత భయంకరంగా ఉంది, డ్రైవింగ్ ఉంది, భయం వేస్తుంది. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, నెల్లూరులో కానీ డ్రైవింగ్ చేయగలిగితే మన ప్రపంచంలో ఎక్కడ సులభంగా డ్రైవ్ చేయవచ్చు అంట. ప్రపంచంలో ఎక్కడైనా ఎనీ కంట్రీ సులభంగా డ్రైవ్ చేయవచ్చు. సో మన నెల్లూరుకి పంపించేసే చాలు వాళ్ళని. ఇక్కడ ట్రైన్ పోతే చాలు, ఎక్కడైనా చక్కగా వాళ్ళు డ్రైవ్ చేయగలరు. ఇక్కడ నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడైనా సులభంగా జీవించగలవు. ఇక్కడ నువ్వు నెగ్గగలిగితే ఈ ప్రాంతంలో ఎక్కడైనా చక్కగా నెగ్గగలవు. చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత మించిన వాళ్ళు చాలా తక్కువే ఉంటారు బయట ప్రాంతాల్లో అనిపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ప్రాంతంలో ఉన్నట్టుగా మరొక ప్రాంతంలో ఉండరు. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు మన నెల్లూరు నుంచి వేరే పక్క జిల్లాకు ఏమో వెళ్ళారండి. ఆ ప్రాంతంలో సువార్త చేసి ఆ పాస్టర్ గారు చెప్పారు, సాయంత్రం వీలైతే మీ చర్చిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయని చెప్పారంట. మన నెల్లూరు నుంచి వచ్చినాడు. సరే, అది ఆ రోజు వాళ్ళకేమో చర్చిలో కూటం లేదు. సరే అండి, దానికి ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. సాయంత్రం 7 గంటలకి మన సంఘంలో ప్రార్థన అని ఆ స్థానిక సంఘ కాపరి చెప్పాడంట. మనోళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళు కదా, ఈయన పాస్టర్ గారు ఏంది 7 అన్నాడు. 7 అంటే మనోళ్ళు తెలిసిన విషయం కదా. మన నెల్లూరులో 7 అని చెప్పామంటే 8, 8:30, 9కి వచ్చేస్తుంటారు కదా. ఈయన సులభంగా 7 అన్నాడు. ఆడెవరు వస్తాడు, నెమ్మది ఉంటాడు. ఈ పాస్టర్ గారు తొందర పెడుతున్నారు. త్వరగా కానీ పాస్టర్ గారు మీరు 7 చెప్పిన 7 చెప్పేశాను, వస్తా మీరు రండి అని. ఈ పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు మొత్తం నిండిపోయి కిత్తలాడుతుండే జనాలు. ఒక్క మాట చెప్పాడు అంతే. ఒకరితో విశ్వాసం అంతా చెప్పుకొని ఈ సేవకులు వచ్చే లోపల గుమిగూడిపోయి వీళ్ళు కాళ్ళు పెట్టడం స్థలం లేదంటాడు. అక్కడి వాతావరణం అలాగా, అక్కడ ప్రజల మనస్తత్వం అలాగా, అక్కడ భక్తి అలాగా, అక్కడ సేవకులు ఎలా చూస్తారంటే యేసు ప్రభు ఫస్ట్ అంటే సెకండ్ సేవకుడు అనమాట. అంత చూస్తారు. ఫస్ట్ యేసు ప్రభు, నెక్స్ట్ వెంటనే సేవకుడు. అంత విలువిచ్చే ప్రాంతాలు ఉన్నాయి. ఇదే పరిచయం అక్కడ చేసి ఈ పాటికి 10,000 మంది ఉంటారు అక్కడ సంఘంలో, నిత్యజీవ సంఘంలో. ఇలాంటి పరిచయం అక్కడ చేస్తే 1000 కాదు 10,000 మంది పట్టగల సంఘం అయిపోయి ఉంటుంది. కానీ ఆయన చిత్తం నన్ను ఇక్కడ వేసాడు. సరేనా? కానీ చెప్తున్న మాట వరుసకి, ఇక్కడ పడిన పరిచయం, ఎక్కడ పడిన కష్టం, ఇక్కడ పడిన వేదన, ఇక్కడ కార్చిన కన్నీరు ఆ ప్రాంతంలో కానీ నేను చేసి ఉంటే ఎంత పెద్ద సంఘం అయిపోయేది ఈ పాటికి. ఈ మధ్య నేను టీవీలో ఈ వాక్యాలు చెప్తుంటారు కదా, సాక్ష్యాలు. ఒక సేవకుని వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు చూస్తున్నా. వరుసగా నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ టైంకి వెళ్తున్నారు, ఆ టైంకి అదే వస్తుంటుంది. సాక్ష్యాలు చూస్తుంటే వారం నుంచి పెట్టిన సాక్ష్యాలు పెడుతున్నారు. వారం రోజులు గమనిస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నా. నెక్స్ట్ ఎవరు వాళ్ళే, ఆ మాటలే, ఆ సాక్ష్యాలు, ఒరే అదే రిపీట్, రోజు అదే పెడుతున్నారు. అని చిన్నయే, ఏదైనా దేవునికి మహిమ కలుగును కాక కాదని చెప్పలా. బట్ మానవ జ్ఞానం
ఇక్కడ ఇన్ని కార్యాలు జరుగుతుంటాయి. అక్కడ ఆ కార్యాలు విని, ఆ సాక్ష్యాలు విని ఎక్కడెక్కడెక్కడో వచ్చేస్తున్నారంట. మరి నెల్లూరులో ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఇన్ని కార్యాలు, బలమైన కార్యాలు జరుగుతుంటే, ఇంతమంది సాక్ష్యాలు చెప్తుంటే ఎక్కడ ప్రజలు? అది సో ఎందుకు ఏం చెప్తారంటే, యూదయ ప్రాంతంలో అవిధేయులు ఎక్కువగా. అందుకని చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క ప్రాంతం. సేవకులు కూడా గ్రహించలేక, మా పరిచర్య చూడు, మా విశ్వాసం చూడు. మీ పరిచర్య వేరే, మా పరిచర్య వేరే. మీ విశ్వాసాల పరిస్థితి వేరే, మా విశ్వాసాల పరిస్థితి వేరే. ఏంటి ఆ ప్రాంతపు వాతావరణం వేరే, ఈ ప్రాంతపు వాతావరణము వేరే. అక్కడ ఒక మాట చెప్తే లోబడిపోతారు అంతే. ఇక్కడ 10 సార్లు చెప్పినా కూడా వినరు. మరి ఏం చేయాలి సేవకుడు? అంటే అక్కడ ఒక్కసారి చెప్తే వినేస్తారు అందరూ, యాజ్ ఇట్ ఈజ్ చేసి పెట్టేస్తారు అంతే, దాన్ని మించే చేస్తారు. 10 సార్లు మొత్తుకున్నా కూడా కొన్ని చోట చేయని ప్రజలు ఉంటారు. అలా అని సేవకుడు అసమర్థుడు కాదు. ప్రాంతం అలాంటిది. మనం ఏం చేద్దాం? ప్రాంతం అటువంటిది. ఆ ప్రాంతం ఉన్నటువంటి మైండ్ సెట్ అలా ఉంటుంది. కాబట్టి అంత మాత్రం సేవకుడు అసమర్థుడు అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు. అక్కడ ఎవరు ఉన్నారంటే యూదయలో అవిధేయులు ఎక్కువ మంది ఉన్నారు. అవిధేయులు ఏం చేస్తారు? లోబడరు. విధేయత లేని వారిని అవిధేయులు అంటారు. లోబడటం ఉండదు. ఆ ప్రాంత ప్రజలు కూడా లోబడే ప్రజలు కాదు. పైగా సేవకుల్ని, సేవను ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వారి వలన ఏమైనా కీడు, నాకు ఏ రకమైన కీడు సంభవిస్తుందో ఏమో నాకు తెలియదు. కాబట్టి వారి చేతిలో పడకుండా నా ప్రభువు నన్ను తప్పించులాగన మీరు ప్రార్థన చేయండి, అది పోరాటం చేయండి. ప్రార్థన ఏంటంటే వాళ్ళ వల్ల అన్ని సమస్యలు ఉన్నాయని అక్కడ అతనికి అది అర్థం. పౌలు గారికి ఆ యూదయ ప్రాంతంలో ఎంత సమస్య ఉందంటే, ఆ అవిధేయుల యొక్క పరిస్థితి వారి వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవచ్చు, ఏ క్షణాన జరగవచ్చు. వాళ్ళు అవమానపరచవచ్చు, కొట్టవచ్చు, నిందించవచ్చు, ఇంకొక రకంగా చేయవచ్చు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య పరిచర్య కొనసాగిస్తున్నాడు. మీరు నా గురించి ప్రార్థన చేయాలి. విశ్వాసుల యొక్క ప్రార్థన చాలా విలువైందని పౌలు గుర్తించి, అంటే సేవకుని కదా, నా గురించి సేవకులు చేసే ప్రార్థన చేస్తే చాలా అనుకోవాలి. సంఘం అంతా ప్రార్థన చేయండి, సేవకులైన మీరు చేయండి, విశ్వాసులు చేయండి. విశ్వాసుల యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా తక్కువగా అనుకోకూడదు. కొన్ని చోట్ల విశ్వాసుల యొక్క ప్రార్థన తక్కువ చేసి మాట్లాడే సేవకులు ఉన్నారు. వాళ్ళేంది ప్రార్థన అన్నట్టు. తప్పండి. అలాంటి సేవకులకు నేను చెప్తున్నా, చాలా చాలా తప్పది. విశ్వాసుల ప్రార్థన ద్వారా అద్భుతాలు ఎన్ని జరుగున్నాయో తెలుసా? విశ్వాసులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవా? కార్యాలు జరగవా? ఎందుకు విశ్వాసాలుగా ప్రార్థన తక్కువ చేసి మాట్లాడతారు సేవకులు? నాకైతే నచ్చదు, నాకు నచ్చదు. సేవకులు ప్రార్థన వినే దేవుడు విశ్వాసాలు ప్రార్థన, ఆయనకి ముద్దు బిడ్డ అంటే ఎవరు లేదు, అందరూ ముద్దు బిడ్డలమే. హల్లెలూయా. నన్ను ఎంత ప్రేమిస్తాడో నిన్ను అంతే ప్రేమిస్తాడు, అంతే. అర్థమవుతుందా? నన్నేమో తల మీద కూర్చోబెట్టుకుని నిన్ను రోడ్డు మీద నడిపించాడు ఆయన. అందరూ ముద్దు బిడ్డలని దేవునికి. కాబట్టి నాకు అప్పగించిన పరిచయం నేను చేస్తున్నా, మీకు అప్పగించిన దాన్ని మీరు చేస్తున్నారు. అంతవరకే. పనిలో తేడా ఉంటుంది, అంతేగాని ఆయన మన అందరినీ ప్రేమిస్తున్నాడు. కనుక విశ్వాసాలుగా ప్రార్థన ఎప్పుడు కూడా తక్కువ చేసి ఎవరు కూడా మాట్లాడకూడదు. కొన్ని చోట్ల అయితే సేవకులుగానే మించి ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు తెలుసా? వాళ్ళ వ్యక్తిగత ప్రార్థన మనం చూస్తే, సేవకుడు ఒకవేళ అరగంట ప్రార్థన చేసుకుంటాడేమో, 2-3 గంటలు ప్రార్థన చేసే విశ్వాసులు ఉంటారు. కొన్ని చోట్ల చెప్తున్నా, వీళ్ళు ఏందో మాట్లాడుతుంటారు కానీ ప్రార్థన చూసి జీరో అయిపోయి ఉంటుంది సేవకుల్లో. కొన్ని చోట్ల విశ్వాసులు చూసేవాళ్ళు ప్రార్థన, అసలు వాళ్ళ ప్రార్థన చేత వీళ్ళు ముందుకు వెళ్తుంటాడు. అది కూడా వీడికి అర్థం కాదు. ఆ విశ్వాసాల ప్రార్థన ద్వారానే నేను, నా కుటుంబం భద్రపరచబడుతున్నాం, సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది, సంఘానికి చాలా మంది ప్రజలు ఆకర్షింపబడుతున్నారు, సంఘములకు వస్తున్నారు. సో విశ్వాసాలకు ప్రార్థన ఉంది అని గుర్తించగలిగిన సేవకులు ఎంతమంది ఉన్నారండి? నా మట్టుకైతే నేను ఒకటే అనుకుంటా, ప్రభా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, బిడ్డలు ప్రార్థన వింటున్నా, అందుకే సంఘంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. నా ప్రార్థనని అన్నీ చేసేసావు ప్రభా అనే చెప్పను. ఈ దీనిని ప్రార్థన వింటున్నావు, సంతోషం. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ఒక్కొక్కరి ప్రార్థన ఎంత బలంగా ఉందో, ఎంత విశ్వాసంతో ఉందో. అందుకనే 10 మంది ఈరోజు ఇక్కడ రాత్రి 10 మంది మీరు ప్రార్థన చేస్తే రేపు 100 మంది వస్తున్నారు. హల్లెలూయా. మీరు 10 మంది చేసేది ప్రేయర్ ఇక్కడ, రేపు 100 మంది వస్తున్నారు. ఒక్కొక్కరి ప్రార్థనకు 10 మంది వస్తున్నారు ఇక్కడ. నా మట్టుకైతే నేను దేవుని స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. నేను ఎప్పుడు ఇలా అనుకోను. నేనేదో గంట సేపు ప్రార్థన చేసి ఇక్కడ అన్నీ జరిగిపోతే అనుకోవట్లేదు. నేను
సంఘమంతా ప్రార్థన చేస్తున్నది, నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఇది కూడా చెప్తాను, నీ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా. నేనే కాదు, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. మా అందరి ప్రార్థన వింటే, మా అందరి ప్రార్థన నన్ను కూడా కలుపుకుంటే మా అందరి ప్రార్థన విని నువ్వు కార్యాలు చేస్తావు. మన కొద్ది మంది ఇక్కడ ఉంటుంది, రేపు ఎంతమంది వస్తున్నారు ఈ క్షమించు. దేవుని లాస్ట్ వీక్ కూడా అసలు అయితే సెకండ్ సర్వీస్లో ఎంత జనాలు చూసినారో వాళ్ళని చూసాం. ఇష్టనే కాదు 80+ ఆ రోజు. సెకండ్ సర్వీస్ అంతమంది రారు. మన ఫస్ట్ సర్వీస్ వస్తే అది వేరే విషయం. అందరూ ఎండాకాలం కదా ఫస్ట్ సర్వీస్కి వచ్చేస్తారు. ఫస్ట్ సర్వీస్ రావాల్సిన అందరూ వచ్చేసారు, అంతా కూడా కంప్లీట్గా రూమ్ నిండిపోయింది. సెకండ్ సర్వీస్కి అయితే చైర్స్ కూడా చాలలేదు. చాలా మంది పిల్లల్ని కింద కూర్చోబెట్టేసాం, లేపేసి వస్తున్నారు. అప్పుడు కూడా ఇంతమంది ఉన్నాం పైన శనివారం, ఇంతే మనం ఉంది అని అనుకుంటా. 10 మంది ప్రార్థన చేస్తే 100 మంది వచ్చారు, 100 మంది ప్రార్థన చేస్తే 1000 మంది వస్తారు. హల్లెలూయా. సో ప్రార్థన సంఖ్య పెరిగే కొద్దీ 1:10 అట్లా అయిపోద్ది అనమాట. ఒకరు చేస్తే 10 మంది. సో అలాగే నేను ఇంకా మీ మౌన ప్రార్థనకు నేను ఎంతగానో దాన్ని బట్టి నేను సంతోషం. అందుకనే బిగ్గరగా చేయలేను, మౌనంగా చేయండి. దానికి కూడా ప్రతిఫలం ఉంది. మీరు బిగ్గరగా ప్రార్థన చేయడానికి మీకు ధైర్యం చాలటం లేదు, సో మౌనంగా చేయి, దేవుడు వింటాడు. దానికి కూడా ప్రతిఫలం ఉంది, ఖచ్చితంగా ఉంది. లేకుండా నడిపోద్ది, నేను పెద్దగా చేయలేను, నేను ధైర్యం లేదు, నాకు వాక్శక్తి లేదు, నేను ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు ఏంటి ఇలా ప్రార్థన చేస్తాను అనుకుంటారేమో, నేను ప్రేయర్ చేయలేనని కొంతమంది మౌనంగా చేస్తారు. అందుకే నేను మౌనంగా చేసేవారికి నేను ప్రోత్సహించేది, మౌనంగా చేయాలా, మీరు చేస్తూ ఉండండి, అంతే, మీరు చేస్తూ ఉండండి. బిగ్గరగా చేస్తారు, మౌనంగా చేస్తూ ఉండండి. ఏ ప్రార్థనకి రావాల్సిన ప్రతిఫలం ప్రార్థనకైతే వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ప్రత్యేకించి మనం చూస్తున్నాం, అవిధేయుల చేతుల నుండి తప్పింపబడుటకు, కాబట్టి వాళ్ళ వల్ల ఎటువంటి ప్రమాదం, కీడు, సమస్య నాకు రాకుండా ఉండడానికి మీరు ప్రార్థన చెయ్యండి. నిజమే, అవిధేయులు ప్రతి చోట ఉంటారు. వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు ఎలాంటి సమస్య తీసుకొస్తారో, ప్రమాదానికి గురి చేస్తారో తెలియదు. కాబట్టి సంఘము ప్రార్థన చేస్తూ ఉండాలి, సేవకుని గురించి ప్రార్థన చేయాలి. అది సంఘం యొక్క విశ్వాసుల యొక్క బాధ్యత, అది బాధ్యత. నెక్స్ట్ ఇదే మొదటి 30 వచనంలో మరొక విషయం ఉంది కదా, యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య నెక్స్ట్ ఎక్కడ చేయాలా? అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళి నేను చేయాలి. యెరూషలేముకి వెళ్ళి నేను పరిచర్య చేయాలి. అక్కడికి వెళ్ళి నేను పరిచర్య చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు, అంటే విశ్వాసులకు అది ప్రీతికరంగా ఉండాలి, అంటే వాళ్ళు అంగీకరించేటట్టు ఉండాలి. దేవునికి అంగీకారం అయితే సరిపోతుందా? మనుషులు కూడా అంగీకారం కావాలి. పరిచర్య తెలుసా, దేవునికి అంగీకారం కావాలి, విశ్వాసులు కూడా అంగీకారంగా అనిపించాలి. కాబట్టి అలాగా జాగ్రత్త పడి పరిచర్య కొనసాగించాలి. దేవునికి అంగీకారంగా ఉండాలి ఖచ్చితంగా. అలాగే అక్కడ ప్రజలు కూడా అది అంగీకారం కావాలా, ఉంటుందా లేదని కూడా మనం జాగ్రత్త పడాలి. లేదా వాళ్ళకి అర్థం కానప్పుడు మనం అర్థమైతే చెప్పాలి, అయ్యా నాకు దేవుడు ఇలా చెప్పాడు, ఇక్కడ పరిచయం చేయడానికి ఇలా వాక్యాలు ఉన్నాయి, ఈ వాక్య ఆధారంతో నేను ఇక్కడ ఇలా పరిచయం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు తెలియపరచగలగాల. వాళ్ళకి అది ఇష్టకరంగా ఉండాలా. ఏందా ఈ పరిచయం ఎట్టుంది నాయన, ఇదేం పరిచయం నాయన, ఇది పరిచర్యలా లేదు, ఇదే దేవుని యొక్క పరిచర్యలా లేదే, ఇదో రకంగా ఉంది అన్నట్టుగా వాళ్ళకి కనిపించకూడదు. ఆధ్యాత్మికమైన వాతావరణం ఆ పరిచర్యలో కనిపించాలి. ప్రభుకు మహిమ కలిగేటట్టు ఉండాలి. ఇప్పుడు ప్రభును హైలైట్ చేస్తున్న ఆయన పేరును, ఆయన కార్యాలు అన్నప్పుడు మరి గొప్ప చేసేవారంగా ఉండాలి. కాబట్టి నేనేమో కోరుతున్నాను తెలుసా? పరిశుద్ధులకు పరిచర్య ప్రీతికరంగా ఉన్నట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి. నిజమే, ఒక దైవజనుడు ఒక దగ్గరికి వెళ్ళి వాక్య ప్రకటన చేసేప్పుడు పరిచయం వాడబడుతున్నప్పుడు సంఘం అంతా, అయ్యా నువ్వు కోరుకునేవాడు అక్కడున్న ప్రజలకు ఏది అవసరమో అది చెప్పడానికి, అక్కడ ఏది ప్రజల అవసరం ఆ అవసరం తీర్చబడేటట్లుగా ఈ సేవకుని బలంగా పరిచయం వాడుకో. అక్కడ పరిచర్య, నీ దాసం ద్వారా జరిగే పరిచర్య అక్కడ ఉన్న ప్రజలందరికీ అది నచ్చాలి, నిన్ను మహిమపరచాలి. ఇది కూడా మంచి ప్రేయర్ రిక్వెస్ట్. ఇలాగా ప్రతి సేవకుడు కూడా ఆలోచన కలిగి మనం చేస్తున్న పరిచర్య అక్కడ ఉన్న సంఘస్థులకు లేదా ప్రాంతానికి, ఆ ప్రాంతాల ప్రజలకు, విశ్వాసులకు అది సంతోషాన్ని కలిగించేటట్టుగా, ఇష్టంగా, ఆనందకరంగా, వారికి సంతృప్తి కలిగే రీతిగా పరిచర్య ఉందా లేదా అన్నది కూడా దైవ సేవకులు జాగ్రత్త పడాలా. సో సేవకులతో మంచి విషయం చెప్తున్నాడు ఆయన, ప్రజలందరికీ ఇది నచ్చే పరిచర్యగా ఉండాలి.
దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ మనకు ఈ చిన్న సహవాసంలో చాలామంది ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటో తెలుసా? ఈ పరిచర్య బాగుందండి, ఈ పరిచర్య విధానం బాగుంది, క్రమం బాగుంది, ఆరంభం నుంచి ముగింపు వరకు చక్కగా ఉంది అని కొత్తగా కొన్నిసార్లు అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి వెళ్ళేవాళ్ళు చెప్తున్నారు. ఒకసారి అయితే ఇక్కడ ఒక మ్యారేజ్ చేసినప్పుడు బయట ప్రాంతం నుంచి ఒక అతను వచ్చాడు. ఆ మ్యారేజ్ అయిపోయింది, ఇక్కడ మన సంఘంలో ఒకసారి జరిగింది. అప్పుడు ఆయన బయటకు వచ్చి పిలిచి ఒకే మాట అన్నాడు, నేను చాలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళాను పాస్టర్ గారు, కానీ ఈరోజు ఇక్కడ నాకు చాలా సంతోషం కలిగింది. ఇలాగ నాకు అనిపించేలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు జరిగాయి, చాలా లక్షల్లో ఏమండి ఖర్చు పెట్టి చేసిన పెళ్ళిళ్ళు కూడా అటెండ్ అయ్యాను, కానీ అక్కడ నాకు అంత సంతోషం అనిపించేలా ఇక్కడ కొద్ది సమయంలో మీరు చేశారు, అంత సంతోషంగా ఉంది అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. చిన్నవాడు అని చక్కగా చేసేవారు. నేను అనుకున్నాను చిన్నవాడు ఎందుకు నాయన దగ్గర 50 అవుతుంటే నాకు జోక్ లాగా అనిపించింది. దేవునికి స్తోత్రం. మొత్తానికి దేవునికి మహిమ. చూసారు, చిన్నదే, చిన్న సంఘమే కావచ్చు, కొద్ది మందే కావచ్చు, కొద్ది టైమే కావచ్చు, వాళ్ళకి ఎంత సంతృప్తి కలిగిందంటే ఇలాగ చాలా చోట్ల నేను ఆ సాక్ష్యం విన్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగా కనుక్కునేవాడిని. చూసారా ఎంత చక్కగా. ఒక దగ్గర అయితే అలాగే ఒక మ్యారేజ్లో వాడబడినప్పుడు చెప్పారు, ఈ మధ్య పెద్ద చర్చి గారు అక్కడ ఎలా అనిపించలేదు సార్, ఇక్కడ చాలా బాగుంది సార్. ఇది మనం అతిశయించడానికి కాదు, ఎందుకంటే ప్రార్థన గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ నేనే పెద్ద తోపాన్ని కాదు, పెద్ద జ్ఞానాన్ని కాదు, గొప్ప వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే మహిమ మహిమ మహిమ. కొన్ని సంఘాలకు నేను వెళ్ళకపోయినా ఆ సంఘాలు నా గురించి మాట్లాడుతూ నాకు సంతోషం వేసింది వాళ్ళు చెప్పిన తర్వాత. అవునా అనిపించింది. దేవుడు ఎంత గొప్పడు తెలుసా, నేను అక్కడ అడుగు పెట్టకపోయినా ఆయన తన సేవకుడిని వేరే చోట కూడా ఘనపరుస్తున్నాడు. వేరే వాళ్ళ ద్వారా వేరే చోట్ల వేరే సంఘాల్లో తన దీన దాసుని నా మోకాలు కూడా వాళ్ళకి తెలియదు. దేవుడు అలాంటి చోట్ల కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఘనపరుస్తున్నట్టు ఏంటి? ప్రార్థన, అంతే, ప్రార్థన. నెక్స్ట్ మనం ఇంకొక వచనంలోకి వెళ్దామా? అక్కడ మనం చూసినట్లయితే నేను దేవుని చిత్తము వలన 31 వచనం. ఓకే, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును. ఓకే, ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి, ఇక్కడ ఏంటంటే నేను మీ యొద్దకు రావాలనుకుంటున్నాను, నేను రోమాకు రావాలనుకుంటున్నాను. ఎలా రావాలనుకుంటున్నానంటే సంతోషముగా రావాలనుకుంటున్నాను, దేవుని చిత్తము వలన రావాలనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే మీ దగ్గరనే రావాలి అంటే ఎంత చూడండి. ఒక వ్యక్తి మరొక ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఒక సంఘం నుంచి మరొక సంఘానికి వెళ్ళాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సేవకు వెళ్ళాలన్నా దేవుని చిత్తం. అందుకనే ఒక మాట వాడేవాళ్ళు, ప్రభు చిత్తం అయితే కలుస్తానండి, ప్రభు చిత్తం అయితే వస్తామండి, ప్రభు చిత్తం అయితే అది చేద్దామండి, ప్రభు చిత్తం అయితే ఇది చేద్దామండి. అలా మనం మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి అన్నది వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యం మనం నేర్పించేది అదే. సొంతంగా వెళ్ళిపోవడం కాదు, ఎవరెక్కడ పిలిచి అక్కడ వెళ్ళిపోవడం కాదు, ఆ దినాల్లో వెళ్ళేవాళ్ళు కాదు. ఒక సువార్తకి వెళ్ళాలా, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, పలానా ప్రాంతానికి వెళ్ళు దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాడు. అంటే అక్కడ సమస్యలు ఉండవని కాదు నేను చెప్పేది, సమస్యలు ఉండకపోని, అవమానం జరగపని, కొట్టించుకొని మెప్పులు పొందని, ఏదైనా జరగని దేవుడి చిత్తం చెప్పని వెళ్ళాలి, అంతే. అంటే దేవుడి చిత్తం చెప్పి వెళ్తే అక్కడ సమస్యలు ఉండవనో, అక్కడ అవమానాలు ఉండవు అన్ని చెప్పట్లేదు, అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ దేవుడి చిత్తం చొప్పున వెళ్ళేవాళ్ళు, వ్యక్తులను కలిసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు ఆ దినాలు. ఇప్పుడు అదేం లేదు, ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడం, అంతే, ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడం. సో దేవుని చిత్తం అయితే నేను సంతోషం మీ దగ్గరకు రావాలి, దీని గురించి మీరు ప్రార్థన చేయాలి. ఇది కూడా నేను మీ దగ్గర రావడం కూడా ఒక ప్రార్థన విన్నపముగా, లేదా దీని గురించి మరి పోరాటం చేయాలన్నా, ప్రార్థనలో పోరాటం చేయండి. నేను మీ దగ్గర రావాలనుకుంటున్నా, సంతోషంగా రావాలనుకుంటున్నా, ప్రభు చిత్తం అయితే రావాలనుకుంటున్నా, మీరు ప్రార్థనలో పోరాటం చేయండి. ఏంది ఈ అంశాల కోసం ప్రార్థనలో పోరాటం చేయాలా? ఏముంది? ఫస్ట్ అయితే ఓకే, అవిధేయుల చేతిలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేయండి అన్నారు, పోరాటం చేయమన్నాం. రెండో విషయంలో పరిచర్య విశ్వాసాలందరికీ నచ్చేటట్టుగా నేను దేవుని పరిచర్య చేయాలి కాబట్టి ప్రార్థనలో పోరాటం చేయండి. ఓకే, బాగుంది. నేను మీ దగ్గర రావాలనుకుంటున్నాను, కొంతకాలం ఉండాలనుకుంటున్నాను,
దాని కూడా ప్రార్థనలో పోరాటం చేయాలన్నా? నిజమే. ఎందుకు తెలుసా? దేవుని చిత్తం లేకుండా నేను మీ దగ్గరకు వచ్చానుకో మీకు అన్ని ఇబ్బందులు అవుతాయి. ఒకసారి ఎస్ఎన్ గారు చెప్పిన మాట, అక్కడ ఉన్న విశ్వాసులు ట్రైనింగ్లో ఉన్న పాస్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ట్రైనింగ్ అంతా అయిన తర్వాత చాలామంది చివరిలో మరి యేసన్న గారి మీద బాగా మానవ రీత్యా ఆ ప్రేమ అభిమానం అన్నీ పెరుగుతాయి కదా. కొంతమంది ఉన్న కొన్ని రోజులు కలిసి ఉంటాం, ఆయన ఉన్న విధానాన్ని బట్టి బాగా అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైనీ పాస్టర్స్ అందరు కూడా ఏంటంటే బాగా ఆయన మీద అభిమానం పెరిగిపోతుంది. ఓకే, ఇంకా సర్టిఫికేట్స్ అవార్డ్ చేసిన తర్వాత ఓకే ఇంకా అయిపోయిందంటే వాళ్ళందరూ ఒకటే మాట, మేమందరూ ఇక్కడే ఉండి మీతో కలిసి సేవ చేస్తామని చెప్తారంట. అప్పుడు ఆయన ఒకటే మాట్లాడారు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకు తెలుసా? మీరు దేవుని చిత్తాన్ని బట్టి ఇక్కడ ఉంటే ఓకే మంచిదే చేయవచ్చు. మీరు మరొక చోట సేవ చేయాలని దేవుని చిత్తం అనుకో, అలాంటిది మీరు ఇక్కడ ఉండిపోతే మీరు ఇక్కడ ఏమవుతారు తెలుసా? అడ్డుబట్టలుగా మారిపోతారు. మీ వల్ల ఇక్కడ పరిచయం అభివృద్ధి చెందదు. మీరు ఆటంకకరంగా మారిపోయే సమస్య కూడా ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఇది దేవుని చిత్తం కాదు. కాబట్టి ఉంటే ఉండండి, చేయండి. ఇక్కడ ఇంకా సంఘ క్షేమాభివృద్ధి అవుతుంది. దేవుని చిత్తం లేకపోయినా కూడా మేము ఇక్కడే ఉండి చేస్తామంటే మాత్రం మీరు ఇక్కడ మాకు మేలు చేసిన వాళ్ళు కాదు కానీ పరిచయకు కీడు చేసిన వాళ్ళు అవుతారు, అడ్డుబండలుగా మారిపోతారని చెప్పేవాడంట. అప్పుడు వాళ్ళు ఇష్టమున్నా లేకపోయినా కాస్త బాధపడుతూ బాగా ప్రార్థన చేసి తర్వాత దైవ ప్రేరణతో ఒక చోటుకి వెళ్ళడమో లేక అదే మినిస్ట్రీ చేయడమో చేసేవాడు. సో ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఈయన పోరాటం చేయండి అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నేను ఒకవేళ దేవుని చిత్తం లేకుండా మీ దగ్గరకు వస్తే మీకు ఇబ్బంది కలగవచ్చు. అసలు ఈయన ఎందుకలా మన మధ్యకి వచ్చాడు నాయన అని మీకు అనిపించవచ్చు. నా ద్వారా మేలు కన్నా ఇంకొకరికన్నా సమస్యలు మీకు రావచ్చు. అదే దేవుని చిత్తము చొప్పున వస్తే మీకు మంచిది, నాకు మంచిది. నెక్స్ట్ ఇంకొక మాట చెప్పి ముగిచ్చేద్దామండి. అది చూస్తాం. అక్కడనే ఉంటుంది ఆ 31వ వచనంలోనే. ఎందుకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును. చూసారా? దీన్ని కూడా ఆయన ఏమంటున్నాడు? మీతో కలిసి నేను కొంత విశ్రాంతి పొందుతా, సేద తీర్చుకుంటా. దాన్ని కూడా మీరు పోరాటం చేయాలి. నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత అది దేవుని చిత్తం అయితే మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది, విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, సేద తీర్చబడుతుంది. అది దేవుని చిత్తం లేకుండా అక్కడికి వెళ్ళామనుకో విశ్రాంతిగా దొరికేది ఇంకా కష్టాలు ఇబ్బందులు కలుగుతాయి. కొన్నిసార్లు మనం జనరల్గా మనం కూడా కొన్నిసార్లు ఇలా అనుకుంటాం, ఏదన్నా ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా బాగుంటుంది, 4 రోజులు అక్కడ ఉండి వస్తే బాగుంటుంది అని వెళ్ళామనుకోండి. అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఒక మంచి రిచ్ అనుకోండి, వాళ్ళు మన రిలేటివ్స్ బాగా రిచ్ పొజిషన్ ఉన్నారు, 4 days అక్కడ ఉంటే ఎంత బాగుంటుందో అని సహజంగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న వనరులు బట్టి అక్కడ అన్నిటిని బట్టి బాగుంటుంది. తీరా అక్కడ దేవుని చిత్తం లేకుండా వెళ్ళిపోయావు అనుకో, మన దగ్గర ఉన్నటువంటి మేలు లేదా విశ్రాంతి కూడా అక్కడ లేకుండా వచ్చే పరిస్థితి అక్కడ వచ్చానుకోండి, ఏమనిపిస్తుంది? అనవసరంగా వచ్చి ఇక్కడ ఉన్న ఆ కొద్ది నెమ్మది కూడా ఇక్కడ పోగొట్టుకున్నానే అని అనిపిస్తుంది. అందుకని ఆయన ఏమంటారు తెలుసా? నేను మీ దగ్గర రావడానికి వచ్చి విశ్రాంతి పొందాలా, మీరు ప్రార్థించాలి. సరే, కొంతమంది ఇలా మాట్లాడుతారు. ఒక పాయింట్ చెప్పేస్తాను విశ్రాంతి గురించి. విశ్రాంతి సేవకులకు ఉండకూడదు, చేస్తానే ఉండాలా? ఏమైనా రోబోస్ ఏమన్నా చేస్తూ ఉండడానికి విశ్రాంతి కావాలి. ప్రతి పనిలో మనిషికి విశ్రాంతి కావాలా? అది అలా విశ్రాంతి తీసుకోవడం తప్పేమీ కాదు. అలా విశ్రాంతి తీసుకుంటే వాళ్ళు మరింత బలం కలిగి ఇంకా సేవ చేయగలరు. మరి యేసుప్రభు వారు లేదా దేవుని యొక్క వాక్యం దీన్ని వీళ్ళు చెప్పే మాటలు అంగీకరిస్తారు. అంటే విశ్రాంతి లేకుండానే సేవ చేయాలి. కొంత విశ్రాంతి, శాశ్వతమైన విశ్రాంతి ఆయన పిలిచినప్పుడు వస్తుంది. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనం పిలుచుకున్నప్పుడు శాశ్వతమైన విశ్రాంతి వస్తుంది, అది వేరే విషయం. బట్ ఈ లోకంలో మనం బాగా పరిచయం చేసేటప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవడం తప్పేమీ కాదు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిష్యులతో ఒకసారి అంటాడు, ఈ ప్రజలు వస్తానే ఉంటారు, ఎక్కడి పోయినా వచ్చేసేవాళ్ళు ప్రజలు. యేసు ప్రభుని ఎత్తుకొని ఆ శిష్యులు ఎత్తుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు శిష్యులతో ఆయన అంటాడు, మీరు వెళ్ళి కాస్త సేద తెచ్చుకొని ప్రజలు వాళ్ళు వస్తానే ఉంటారు, వాళ్ళు మీరు ఆపలేరు, ముందు మీరు వెళ్ళి కాస్త సేద తెచ్చుకోండి అంటాడు ఆయన. ఎందుకు చెప్పాడన్నమాట? ప్రజలు వస్తానే ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఒకటే, మా సమస్య తీరాలా అనంటే ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. కానీ రేపు వాళ్ళేమైపు వెళ్ళరా నాయనా అని ఒక్కరు కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉండరు. ఆయన ఏ టైం వచ్చాడో, తిన్నాడో లేదో, నిద్రపోయాడో లేదో, ఆయన పరిస్థితి ఏందో ఆయన ఆలోచన. నేను అక్కడికి వెళ్ళాలా, నా సమస్య తెచ్చుకోవాలా, నేను వెళ్ళిపోవాలా. సో ఇలాంటి ఆలోచన ప్రజలందరిలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆధ్యాత్మిక కావచ్చు, ఏ రకం కావచ్చు, వాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళ గురించి కానీ సేవకుల గురించి కానీ ఆలోచించే వాళ్ళకి చాలా చోట
మా ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి అన్నది ఆలోచించేవాడు. అందుకని ఏసై చెప్పాడు, వాళ్ళు వస్తూనే ఉంటారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం కొంత సమయం, మరి నిద్రపోతులా ఉండకూడదు, కానీ కొంత బాగా అలిసిన వాళ్ళు కొంత విశ్రాంతి తీసుకోవడం తప్పేమీ కాదు. సో టోటల్లీ 4 విషయాలు చూసాం. 2 వచనాల్లో, మొత్తం 3 వచనాల్లో. అవిధేయుల చేతులు పడకుండా తప్పిపడడానికి ప్రార్థన చేయండి. పరిశుద్ధులకు ప్రీతికరమైనటువంటి పరిచరణ చేయాలని మీరు ప్రార్థన చేయండి. నేను సంతోషంగా మీ దగ్గర రావడంలో దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేయండి. తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందలాగన నా కొరకు మీరు ప్రార్థన చేయండి. కనుక సేవకుల గురించి, ఒక విశ్వాస గురించి మరొక విశ్వాసి ఎలా ప్రార్థన చేయాలో అన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకున్నాం. ప్రభు సందేశం దీవించుగాక. సో ఇలాంటి పోరాటంతో కూడిన ప్రార్థనలు అక్కడక్కడ మనకు కనిపిస్తుంటాయి. అందులో ఇదొక భాగం మాత్రమే, ఒక భాగం. సో మన ప్రార్థన కూడా మనం పోరాటం చేసే వారంగా ఉందాం. ప్రభు సందేశం దీవించుగాక.